విధంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా, మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు. ఇక మరణించిన విషయం ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఒకటే ఇన్సిడెంట్స్ జరిగింది. అది చాలా బాధాకరం. ఎవరి పిల్లలైనా పిల్లలే. ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి అమ్మాయిని బతికించాలి, శతవిధాల ప్రయత్నం చేశాము. అక్కడ వాళ్ళు మ్యాక్స్ కేర్లో జాయిన్ చేయమంటే మంచిర్యాలలో మ్యాక్స్ కేర్లో చేశాము. ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్కు షిఫ్ట్ చేశాము. నిమ్స్లో కూడా ₹1 ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ₹1 కోటి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు. ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే